హరహర మహాదేవ శంభో శంకర. ఇది ఒక ఆల్బెత్తర్ వాయిలాక సూర్ణం. నాయన ఇది ఆల్బెత్తర్ వాయిలాక సూర్ణం. దీన్ని ఎందుకంటే ఎవరైతే పొంగుమాలిన వాళ్ళ కోసం ఇది హిమాలయాల నుంచి తెప్పించిన వాయిలాక సూర్ణం, ఆల్బెత్తర్ వాయిలాక సూర్ణం. ఎవడైతే ఉదయాన్నే పైకి లేవడో వాడికి లేస్తే భయం, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, అమ్మో పనికి పోతే మనం చచ్చిపోతామేమో, ఎలా అని చెప్పి ఇదొక్క వాయిలాక సూర్ణం మన హిమాలయ పర్వతాల నుంచి తెప్పించబడినది. ఉదయాన్నే లేచి డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని ఈ ప్రపంచంలో ఈ పారుంబోకు సంఘం అనేది ఎక్కువైపోయింది. వాళ్ళ వల్ల మన యావత్ ప్రపంచానికి లాస్. వాడు ఉదయాన్నే లేస్తే ఆటో ఎక్కుతాడు, ఆ ఆటో కూడా తీసుకుపోయి ఏదైనా చిల్లర సామాను కొనుక్కుంటాడు. ఆ చిల్లర సామాను వాడు వచ్చి వేరే వేరే ఏదేదో కొంటా ఉంటాడు. ఈ పారుంబోకు వల్ల ప్రతి వాడికి లాస్. ఎవరికి లాస్ అంటే యావత్ ప్రపంచానికే లాస్. అలాంటి వాళ్ళ కోసం ఈ ఆల్బెత్తర్ వాయిలాక సూర్ణం మేము కనుగొనబడింది. దీని కానీ ఎవడైతే ఉదయాన్నే లేచి వాడి యొక్క పనికి వెళ్ళడో ఆయన, ఇది మాత్రం చాలా గమనించాల్సిన విషయం. ఎవడైతే ఉదయాన్నే లేచి వాడి గమ్యానికి చేరుకోలేడు వాళ్ళకి ఈ ఆల్బెత్తర్ వాయిలాక సూర్ణం దీన్ని శుభ్రముగా కడిగి చిన్న చిన్న ఉండల్లాగా, నాయన బాగా గమనించాల్సిన విషయం, చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేయబడింది. బాగా రోట్లు దంచాలి. దంచిన సూర్యోదయానికి ముందర, నాయన బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సూర్యోదయం ముందర చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఇదిగో ఇది అనండి ఆల్బెత్తర్ వాయిలాక సూర్ణం. రోజుకి 3 గోళీల లెక్కన వాడి యొక్క మలదూరం గుండా పంపించబడవలెను. ఇక్కడి నుంచి మలదూరం గుండా పంపించబడను. చిన్న కొబ్బరి నూనెలాగా ఆ చిన్న చిన్న యొక్క ఉండలు కొబ్బరి నూనెలో పూసి వాడి యొక్క మలదూరం అంటే ముడ్డి గుండా లోపలికి పంపించండి. వాడు ఎలాంటి వాడైనా వాడి పనులు చేసుకుంటాడు. నాయన ఖచ్చితంగా చేసి చూడండి. ఎవరైతే పారుంబోకులు ఉంటారు, ఉదయాన్నే నిద్రలు ఎవరు 9 గంటలకు లేస్తారు, 10 గంటలకు లేస్తారు, ఎప్పుడో లేస్తాడు, వాడికి టైం అంటూ ఉండదు. అలాంటి వాడికే ఈ వాయిలాక చూర్ణం. కొందరు ఉంటారు చూడండి, అస్సలు లేవరు. పడుకున్నారంటే వాడు 12కి లేవచ్చు, 1 గంటకి లేవచ్చు, తల్లిదండ్రులు పెట్టింది తింటాడు. వాడికంటూ ఒక ఐటెం ఉండదు. ఎందుకు? పారుంబోకుడు. వాడు కోడిగుడ్డు పోయమనడు, మాంసం తెమ్మనడు, తెమ్మంటే తయారు. ఎందుకు? పారుంబోకు హెడ్ ఆఫీస్. అలా మరి నెంబర్ 1 పారుంబోకులకి ఈ డొంక గోళీ ఉంటుంది చూడండి, అంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు, చిన్న చిన్న గోళీలు 2, తర్వాత పెద్ద పెద్ద గోళీ ఉంటుంది అన్నమాట. ఆ డొంక గోళీ మాదిరిగానే చేసైనా పంపించండి, వాడు యాక్టివ్స్ మారవు. ఓకే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్.